కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించిన మాజీ మంత్రి రాజయ్యకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయని వ్యక్తి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఆరు నెలల్లో ఈ రోజుతో ఒక కేసుతోటి ఏడుగురిని ఇప్పటికీ అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేదని ఒక కారణం అయితే, రెండవది కడియం శ్రీహరి నమ్మించి మోసం చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కడియం శ్రీహరి గెలిస్తే పూర్తి చేస్తాడని ఆయన గెలిపించుకుంటే ఈరోజు నమ్మించి మోసం చేయడం జరిగింది. నమ్మించి ఓటేస్తే ఏదో నమ్మించి నానబోస్తే పుచ్చి గుర్రెలైనట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అక్కర్లాని వాడేండు కడియం శ్రీహరి. అంతేకాకుండా కుక్కిన పెయిన్ లెక్క ఉండకుండా మరి ఈరోజు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవితక్కను మరి అనేక రకాలుగా మరి తిట్టే కార్యక్రమం కూడా చేస్తాడు. 15 సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయినాం. దానికి ఉదాహరణ దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 100 బెడ్ హాస్పిటల్ ఉంది. ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే 100 బెడ్ హాస్పిటల్ లేదు. దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీస్గా అప్గ్రేడ్ చేయబడ్డాయి. ఒక్క గణపురం నియోజకవర్గమే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాలేదు. ఎవరు అడ్డుపడితే ఆగేటి కావు. మనం అనుకుంటే, మనం దృష్టి పెడితే, పట్టుబడితే ఇవన్నీ వచ్చేటియే. కానీ ఆనాడు మనకు ఆ ఆలోచన లేదు. మన సోకులన్నీ వేరే ఉండే. ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు.